అయ్యా నమస్తే అండి. నా పేరు సంతోష్. నేను ప్రత్యేక హోదా గురించి మన వాళ్ళు ఈరోజు శాంతి ప్రదర్శన చేయాలనుకున్నారు. కొవ్వొత్తుల ర్యాలీ. దాని గురించి నేను ఇవాళ మాట్లాడాలనుకుని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర యువత ఎన్నడూ లేనంత విధంగా ఈరోజు ప్రత్యేక హోదా గురించి మనం ఫైట్ చేసి మనం సాధించుకోవాలి. ఎక్కడో తమిళనాడులో జల్లికట్టు గురించి ఒక సాంప్రదాయం గురించి వాళ్ళు అంతలా ఫైట్ చేసి వాళ్ళు సాధించుకున్నారు. అలాగే తెలంగాణ గురించి ఎంతో ఫైట్ చేసి వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు సాధించుకున్నారు. మనం ఎందుకు చేయలేము? మన నాయకులు ఎందుకని ఫైట్ చేయలేదు? దీని గురించి మన గవర్నమెంట్ ఎందుకని పట్టించుకోవట్లేదు? ప్రత్యేక హోదా వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటనేది గుర్తెరిగి వాళ్ళ ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఓకే. అయితే చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నాడు, తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ చాలా మంచిది. అంతకన్నా ఎక్కువ డబ్బులు మనకు వస్తాయి అని చెప్తా ఉన్నాడు. అంతకన్నా ఎక్కువ ఇస్తా అన్నప్పుడు నేను ఎందుకని వదులుకుంటాను, నాకు తెలియదా అని అడుగుతా ఉన్నాడు. ఓకే అయ్యా, మీకు తెలుసండి, ప్రత్యేకంగా డబ్బు ఇవ్వడానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇస్తారని మీరు అంటున్నారు. ఆ డబ్బులు ఏం చేస్తారు సార్ మీరు? డెవలప్మెంట్కి ఏయో కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ అంటారు. మీ కింద ఉన్న చెంచాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు కాంట్రాక్ట్లు ఇచ్చుకుని ఆ డబ్బుల్ని ఏంటంటే డెవలప్మెంట్ చేసేట్టుగా చూపిస్తూ మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుపడతారు. ప్రత్యేక హోదా అనేది నాట్ ఓన్లీ లింక్ టు మనీ సార్. అది ఓన్లీ ఒక డబ్బు గురించి కాదు. ప్రత్యేక హోదా రావడం వల్ల ఎన్నో రాయితీలు రావడం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు మీరు ఎక్కడ ఏ స్టేట్స్ డెవలప్ అయినాయి అని అడుగుతున్నారు. ఇప్పటికి ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఆల్రెడీ మన దేశంలో ఉన్నాయి 3-4 దేశాలు, వాళ్ళ 3-4 రాష్ట్రాలు. వాళ్ళన్నింటినీ కూడా మీరు ఒకసారి పరిశీలన చేయండి. ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి ఏం జరిగింది అనేది. అంతే తప్ప మీరు డబ్బుతో లింక్ పెట్టి నాకు ఎక్కువ డబ్బు వస్తుంది కదా గవర్నమెంట్కి వస్తున్నప్పుడు నేను ఎందుకు ఇది చేయాలి అని చెప్పి దీంతో ప్రత్యేక హోదాను ముడిపెట్టద్దు సార్. మా జీవితాలతో మీరు ఆడుకోవద్దు. ఇంకొకటి మీరు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడుతున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు అని. జనం ఎర్రివాళ్ళు కాదు సార్. వాళ్ళు రెచ్చగొడితే రోడ్ల మీదకి వచ్చేయడానికి. మీరు 5 ఏళ్ళు కావాలి అంటే మీ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వెంకయ్య నాయుడు గారు, చెంచా నాయుడు గారు, తెలుగుదేశానికి కోసం పాటుపడే బీజేపీ నాయకుడు, ఆయన 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా ఆయన డిమాండ్ చేశాడు. అలాగే మీరు ఒక ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి స్టేజ్ మీద 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇవ్వాలని నేను నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాను అని అడిగారు. ఓకే, ఈరోజు మీరు చెప్తా ఉన్నారే దానివల్ల ఏమి సంజీవని కాదు, ఏమి వచ్చేది అని, ఏమీ రాదు అన్నప్పుడు 25 ఏళ్ళు మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు. మీరు ప్రతిదానికి నాకన్నా తెలిసినోడు ఈ రాష్ట్రంలో లేనే లేడు అని మీరు ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు కదా. అలాంటిది 2014 ఎలక్షన్స్ ముందు మీకు ప్రత్యేక హోదా వల్ల ఏమీ ఒరగదు అని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కదా. ఆ రోజు మీకు తెలియదా? అంటే తెలిసి కూడా ఓట్ల గురించి జనాల పశువులు బలి పశువులు చేయాలని మీరు ఫిక్స్ అయ్యారా? ఆ రోజు ఎందుకని చెప్పారు? ఆ రోజు మీకు తెలీదా? ఈ రోజు మీ ఎమ్మెల్యే గారు, స్థానిక కాకినాడ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు, తప్పుదోవ పట్టేస్తున్నారు, ప్రత్యేక హోదా వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ రోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆనంద భారతి గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టిన రోజు ఇటువంటి ఎవరైతే ఉన్నారో కొండబాబు ఎమ్మెల్యే గారు ఆయన కాళ్ళకి దండం పెట్టినవాడు కాదా? ఈ రోజు ఈయన ఎమ్మెల్యే కింద గెలిచాడు కాబట్టి ఆయన అవసరం లేదు అన్నట్టు మాట్లాడి ప్రత్యేక హోదాయే ఇది లేదన్నట్టు మీ మీ పార్టీ బాగోగులు, మీ చర్చలు బాగోగులు మీకు కావాలా? ప్రజలు ఎలా పోయినా మీకు అనవసరమా? ఎవడంటారు సార్? జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వచ్చామంటే పిల్లలు ఏమన్నా, కుర్రోళ్ళు ఏమన్నా, మా యువత ఏమన్నా మీకులాగా చెంచాలా తిరుగుతూ ఉంటాం డబ్బుల కోసం, లేకపోతే వర్కుల కోసం అనుకుంటున్నారా? తప్పు సార్. మీరు అన్యాయం చేశారు. మీరు తేలేకపోతున్నారు ప్రత్యేక హోదా. మీ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు మీకు మెడకు చుట్టుకున్నాయి కాబట్టి నోటి కేసుల్లో మీరు బొక్కలోకి వెళ్ళిపోతారని మీకు భయం ఉంది. మీరు తేలబోతున్నారు. ఓకే, మీ ఇబ్బందులు మీకు ఉండొచ్చు. ఈ రోజు యువత శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించుకుంటాం, మేము మా సత్తా ఏంటో కేంద్రానికి చూపిస్తామని శాంతియుతంగా అంతలా చెప్పినప్పుడు కూడా మీరు దీన్ని కూడా రాజకీయ కోణంలో చూసి ఎలాగైనా ఈ ఉద్యమాన్ని ఆదిలోనే తుంచేస్తే ఇంకా ఈ ఉద్యమం ఎదగకూడదు. రేపొద్దున స్పెషల్ స్టేటస్
అనేది దాని గురించి ఎక్కువగా ఇక్కడ ఎవరైనా మాట్లాడితే నువ్వేం చేసావు నరేంద్ర మోడీ అడుగుతాడేమో మిమ్మల్ని, మీ కేసు విషయంలో ఇబ్బంది పడతారేమో, అందుకు కాబట్టి మీరు ఆపుతున్నారు, లేకపోతే ఎందుకని ఆపేస్తున్నారు? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు ఇది. మీరు ప్రతిదానికి చెప్తా ఉన్నారు రిపబ్లిక్ డే రోజు నిరసనలు ఏంటి అంటాడు అయ్యన్న పాత్రుడు గారు, ఉమామహేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు, రాష్ట్ర డీజీపీ గారు అంటూ ఉన్నారు. సార్ రిపబ్లిక్ డే, అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటనేది మీకు ఐడియా ఉందండి? 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే 1949 నవంబర్లో మన కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకుంటే దాన్ని జనవరి 26, 1950లో మనం ఎఫెక్ట్లోకి తీసుకొచ్చుకున్నాం ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ద్వారా. ఇక్కడ మనం ఏదైతే వాడుకుంటున్నామో ఇండిపెండెంట్ రిపబ్లికన్స్ కింద మనం ఆ రోజు మారాం. ఇండిపెండెన్స్, రిపబ్లిక్, డెమోక్రసీ అని మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఈరోజు. ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటాం మన ఇండియాని మనం. అటువంటి డెమోక్రసీలో మనం ఈరోజు మీరు రిపబ్లిక్ డే రోజు అని నొక్కి ఒక్కానిస్తున్నారు కాబట్టి చెప్తున్నాము. అంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎఫెక్ట్లోకి తీసుకొచ్చిన రిపబ్లిక్ డేని మీరు గౌరవించాలి అంటున్నారు. ఓకే, అలాంటప్పుడు ప్రత్యేక హోదా అనే విషయాన్ని కూడా 2014 ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్, దట్ ఈజ్ ఆల్సో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, ఆ రోజు పార్లమెంట్లో ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్, ఒక డెమోక్రటిక్ కంట్రీలో ప్రత్యేక హోదా ఇవ్వాలని డిక్లేర్ చేసింది. ఈ రోజు మీరు సాధ్యపడదు అని చెప్తా ఉన్నారే, మరి దాన్ని మీరు గౌరవించినప్పుడు జనాలు రిపబ్లిక్ డేని గౌరవించి ఆగిపోవాలని మీరు ఎలా అంటారు? దేని గురించి అయితే జరుపుకుంటున్నామో మనం రిపబ్లిక్ డే, ఆ రోజు డెమోక్రసీకి మీరు సంఖ్యలు వేసిన రోజు మేము ఎందుకని రోడ్ల మీదకి రాకూడదు, మేము ఎందుకని నిరసనలు చెప్పకూడదు? అయ్యా, ఇంకా అక్కడ రిపబ్లిక్ డేకి అసలు మీనింగ్ ఏముంది సార్? డెమోక్రసీని మీరు సంఖ్యలతో కట్టేస్తున్నారు కదా. ఈరోజు పోనీ మీరు ఏదో రాజకీయ పార్టీని హౌస్ అరెస్టులు చేశారు, వాళ్ళని ఏదో నిర్బంధించారు అంటే అర్థం ఉంది. జనసేన పార్టీ నుంచి ఈ రోజు వరకు ఏదైనా ఒక రౌడీ రాజ్యం కిందో లేకపోతే ఒక హింసాత్మక సంఘటనలు జరిగినాయి ఎక్కడైనా ఉన్నాయా? ఈరోజు మీరు ప్రతి చోట కూడా, నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉన్నారు, జనసేన పార్టీలో ఉన్నటువంటి బన్నీ చింతపల్లి గారు కాకినాడ, ఆయన హౌస్ అరెస్ట్ చేయవలసిన పనే ఉందండి. మీరు విజయవాడలో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు వ్యాపార పరంగా, సాయిబాబా ఇంజనీర్ గారు అండి, ఆయన హౌస్ అరెస్ట్ చేయవలసిన పనే ఉందండి. ఏ రోజైనా వీళ్ళు రౌడీల కింద కనబడ్డారా, లేకపోతే అసాంఘిక కార్యకలాపాలు చేశారా, లేకపోతే హింసాత్మకంగా బిహేవ్ చేశారా? ఎందుకని మీరు హౌస్ అరెస్ట్ చేయవలసిన పని ఉందండి? ఒకటి గుర్తుంచుకోండి, మేము శాంతియుతంగా చేద్దాం అనుకున్న ఈ ర్యాలీని మీరు హింసాత్మకంగా మీరు మార్చాలనుకుంటున్నారు, మీరు అలాగైనా అణిచివేయాలనుకుంటున్నారు. మీరు అణిచివేసినంత మాత్రాన్ని రోడ్ల మీదకి రాకుండా జనాలు ఇంట్లోనే కూర్చుంటారనుకుంటే పొరపాటు. 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, 15 రోజులు మీరు ఆపగలరు, ఆ తర్వాత మమ్మల్ని ఎవరు ఆపగలరు? ఒకటి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి కాలేజీలు యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిల్లల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళకుండా చేయాలని మీరు అనుకుంటున్నారు. రేపొద్దున్న ప్రజలకి మండిన రోజు, శాంతియుతంగా నిరసనలు మీరు చేయలేని రోజు, వాళ్ళకి మండి ఆక్రోశంతో ఆవేశంతో రోడ్ల మీదకి వచ్చినప్పుడు మీ వ్యాపారాలు, మీ చెంచాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేసి రోజులు వస్తాయి. హింసాత్మకంగా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యి స్టేజ్కి మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారని నేను అనుకుంటా ఉన్నాను. నేనే కాదు, ప్రజలందరూ కూడా ఈరోజు న్యూస్ ఛానల్స్ నిన్న ఈవినింగ్ నుంచి చూస్తున్న ప్రజలందరూ కూడా అనుకుంటుంది ఇదే. ఈరోజు మార్నింగ్ నేను ఒక న్యూస్ ఛానల్లో చూశాను, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరో ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ స్కార్పియోలో, వాళ్ళ మహేంద్ర ఎక్స్యూవీ వైట్ కలర్ కార్లో ఎదర తెలుగుదేశం జెండా ఉండి లోపల పోలీసులు పెట్టుకుని 10 మంది పోలీసులు ఆ కారులోంచి దిగారు అంటే మీరు పోలీసుని ఎంత ప్రభావితం చేస్తున్నారో, రాజ్యాంగాన్ని ఎంత చేతిలోకి తీసుకుంటున్నారో, అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు అనేది ఇంతకన్నా నిదర్శనం కొత్తగా ఏమక్కర్లేదు. ఒకటి గుర్తుంచుకోండి, మాకు కావలసింది ఏదైతే ఉందో దాని గురించి మేము ఒక రాజకీయ పార్టీతో లాలించబడవలసిన పని, లేకపోతే ఒక రాజకీయ పార్టీ, ఒక చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎవరో వెనకాల ఉంటేనే మేము ఇది చేయవలసిన పని ఏం లేదు. ఈ రోజు మిమ్మల్ని ఎలా క్వశ్చన్ చేసామో రేపు పొద్దున్న ఇంకో గవర్నమెంట్ వచ్చినా వాళ్ళనే ప్రజలు అలాగే క్వశ్చన్ చేస్తారు. ప్రజలకు ఉన్న హక్కు అది. మీరు హింసాత్మకంగా క్రియేట్ చేయాలనుకుంటే దీని పర్యవసనాలు చాలా దారుణంగా మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది.
మీరు ఈ పరిస్థితులు మానుకుంటే చాలా పద్ధతిగా ఉంటుందని సవినయంగా వేడుకుంటున్నాము. మీ ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, మీ ఎంపీలకి అందరికీ చెప్పండి, చెత్తవాగుళ్ళు వాగొద్దని. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మీకు దేవుడు. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రసంగించకపోతే మీకు ఓట్లే రావు. అలాంటి పరిస్థితులు ఉన్న మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి మీకు సపోర్ట్ చేసినప్పుడేమో దేవుడు, వ్యతిరేకిస్తున్నప్పుడేమో మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, మీ మీద ఇది పడట్లేదు, మీరు చెప్పింది చేయమని అడుగుతున్నారు. దానికి శత్రువులు అయిపోయారా మీకు? ప్రజల శత్రువులు, రాజకీయ పార్టీల శత్రువులు, పవన్ కళ్యాణ్ గారి శత్రువు ఏంటి సార్ మీరు? 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో నాకు మచ్చేలేదని చెప్పుకునే మీరు ఈరోజు ఒక రాజ్యాంగం, డెమోక్రటిక్ కంట్రీలో కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్లోకి వచ్చిన ఈ జనవరి 26 రిపబ్లిక్ డే రోజుని ఒక చీకటి దినంగా మీరు చిత్రీకరించాలనుకుంటున్నారా రాష్ట్రంలో? ఇది చాలదా? ఈ ఒక్క రోజు చాలదా? మీ 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఈ ఒక్క రోజు చాలదా మచ్చ కింద చూపించుకోవడానికి? ఎందుకు సార్? దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజానికానికి మంచి జరగాలని మీరు కోరుకుంటే మా శాంతియుత ర్యాలీని మేము కేంద్రం మీద పోరాడుతున్నాం, కానీ మీ మీద ఏం పోరాడుతుంది మీరు తేలేరు. మీరు చెప్పారు కానీ తేలేకపోతున్నారు, మీరు చెయ్యలేరు. మీకు ఎన్నన్నా ఇబ్బందులు ఉండొచ్చు, వదిలేండి, మేము తెచ్చుకుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. ఏ పార్టీ ప్రత్యేక హోదా గురించి సపోర్ట్ చేసినా ఆ పార్టీని కలుపుకొని ప్రజలందరూ, అది ఏ పార్టీ అయినా కూడా ముందుకెళ్తారు. ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేయాలని ఈ కోట కాదు. అర్థం చేసుకుని మీరు మీ ఎమ్మెల్యేలు నోరు మూసుకుని కూర్చుంటే ప్రత్యేక హోదా ఎలా తెచ్చుకోవాలో అలాగా ఈ రాష్ట్ర యువత అంతా కష్టపడి తెచ్చుకోగలం మేము, మాకు నమ్మకం ఉంది. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఇలాగ మా పార్టీలు మేము పడి తెచ్చుకుంటాం. మీరు అలాగే చేతకాని తద్దమ్మలని మాకు అర్థమైపోయింది. మీరు పార్లమెంట్లో కూడా మాట్లాడడం అనేసరికి వదిలేండి ప్రభు, మహాప్రభు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం, వదిలేండి.